అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో ప్రారంభం. పిల్లలకు సోషల్ మీడియా కట్టడిపై ముందడుగులు, ఒకే రోజు ఏపీ కర్ణాటక రాష్ట్రాల సీఎంల కీలక నిర్ణయం. తిరుమలలో దివ్యల మాదిరి తనూజల బర్త్డే వేడుకలు, టీటీడీ సీరియస్, పోలీసులకు ఫిర్యాదు. బెట్టింగ్ భూతానికి మరో ప్రాణం బలి, కూకట్పల్లిలో క్రికెట్ బెట్టింగ్ నష్టాల కారణంగా వ్యక్తి ఆత్మహత్య. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిల్లల భవిష్యత్తుపై ప్రభుత్వాలు కీలక ముందడుగు వేశాయి. టెక్నాలజీ ప్రపంచంలో చిన్నారులు దాడి తప్పకుండా ఉండేందుకు తెలుగు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రం కూడా సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. పిల్లల సోషల్ మీడియా వాడకంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒకే రోజు కీలక నిర్ణయాలు ప్రకటించారు. కర్ణాటకలో 16 లోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం విధిస్తుండగా ఆంధ్రప్రదేశ్లో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీని సరైన పద్ధతిలో వాడుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని, కానీ దానికి బానిసలైతే జీవితాలు నాశనం అవుతాయని ఆయన హెచ్చరించారు. ఈ నిర్ణయాలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా రాబోయే 90 రోజుల్లో క్షేత్రస్థాయిలో అమలు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఫోన్ ద్వారా హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్, అయితే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని 2 రాష్ట్రాలు, ఇక్కడ తెలుగు రాష్ట్రాలైన ఏపీ అలాగే కర్ణాటక సంబంధించి కూడా ప్రభుత్వాలు కీలక నిర్ణయాన్ని తీసుకునే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అలాగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒకే రోజు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రధానంగా కర్ణాటకలో ఏపీలోకి సంబంధించి కూడా 16 లోపు పిల్లలకు సంబంధించిన సోషల్ మీడియాలను నిషేధం విధిస్తూ కూడా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 13 ఏళ్లలో పిల్లలకు సంబంధించి కూడా సోషల్ మీడియాను దూరం చేయాలని కూడా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక ఈ కీలక నిర్ణయానికి సంబంధించి కావచ్చు, భవిష్యత్తులో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్నట్టుగా కూడా 2 ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఈ నిర్ణయాన్ని తీసుకోవాలన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక టెక్నాలజీకి సంబంధించి కూడా సరైన పద్ధతిలో వాడుకోవాలి. ఇక సరైన పద్ధతిలో వాడుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి, కానీ దానికి బానిసలైతే ఏదైతే జీవితాలు నాశనం అవుతా ఉన్నట్టుగా కూడా ఇరు ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఈ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా దేశంలో ప్రథమ రాష్ట్రంగా ఏదైతే గతంలో ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు సంబంధించి కూడా ఇటువంటి కీలక నియమాలకు సంబంధించి కూడా అమలు చేస్తూ వస్తుండగా భారతదేశంలో ఇక ఈ తరహా నిషేధం సంబంధించి కూడా తొలి రాష్ట్రంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాలు కూడా నిలిచిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఇందుకు సంబంధించి కూడా, ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించి కూడా ఈ పుంతలతో ఈ కాలంలో పిల్లలకు సంబంధించిన ఏదైతే భవిష్యత్తు కావచ్చు, పిల్లలకు సంబంధించి కూడా వాళ్ళు చదువుకునే తీరు కావచ్చు, వాటన్నిటిపైన కూడా ఎఫెక్ట్ పడతా ఉన్నది. కొంతమంది దీన్ని సంబంధించి కూడా ఏదైతే ఇతర
వైపు కూడా పుంతలు తొక్కుతున్న నేపథ్యం కావచ్చు, ఒకవైపు బెట్టింగ్ వైపు కూడా వాళ్ళు అలవాడుతున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ కీలక నిర్ణయాలు అంటే ఈ స్టేజ్ లో ఈ ఏజ్ లకు సంబంధించి కూడా దీన్ని ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలకు సంబంధించిన ఈ నిర్ణయాలు తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా చిన్నాల్లో పెరుగుతున్న మొబైల్ వ్యసనం సంబంధించి కావచ్చు, ఇక సోషల్ మీడియాలో వస్తున్న అయితే ఆన్లైన్ భద్రతా సమస్యలు కావచ్చు, ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక తెలిసి తెలియక ఏదైతే చిన్నారులకు సంబంధించి తమ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం కావచ్చు, సైబర్ నేరగాళ్ల వలలో బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు యూజ్ చేసే మొబైల్ కావచ్చు, తల్లిదండ్రుల మొబైల్ కి సంబంధించి కూడా డేటా అంతా కూడా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తున్న నేపథ్యంలో చాలా వరకు ఏదైతే నేరాలు జరుగుతా ఉన్న నేపథ్యంలో కొంతమంది దాంట్లో ఉన్న ఏదైతే ఆ డేటా సంబంధించి కావచ్చు వాళ్ళు చాలా డబ్బులు పోగొట్టుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దాంతో పాటుగా ముఖ్యంగా ఒక రీజన్ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చదువులపై ప్రభావం సోషల్ మీడియా ద్వారా మోజులో పడి చిన్నారు చదువులపై దృష్టి పెట్టలేకపోవడం కావచ్చు, పలు నివేదికలకు సంబంధించి కూడా స్పష్టం చేసిన నేపథ్యం కావచ్చు. ఆ నివేదికల ఆధారంగా కూడా రెండు ప్రభుత్వాలు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి కూడా నిపుణులు కావచ్చు, అలాగే ఇక్కడ పేరెంట్స్ కావచ్చు, తల్లిదండ్రులకు సంబంధించి కూడా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం అలాగే ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా పిల్లల ఏదైతే తల్లిదండ్రులంతా కూడా స్వాగతిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకురావాలన్నట్టుగా కూడా తల్లిదండ్రులు దీన్ని స్వాగతిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ రెండు ప్రభుత్వాల పైన కూడా ఈ రోజు కీలకమైన చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇదే తరహా కూడా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలంటూ కూడా తల్లిదండ్రుల నుంచి డిమాండ్ వెలువెడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. లక్ష్మీనాథ్, ಥ್ಯಾಂಕ್ ಯು ಹರೀಶ್. ನನಸು ಮಾಡುವ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ನಮ್ಮ ಸರ್ಕಾರ ಬದ್ಧತೆಯಿಂದ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸುತ್ತಿದೆ. ಈ ಆಯವ್ಯಯವು ನಾಡಿನ ರೈತರ, ದಮನಿತರ, ಕಾರ್ಮಿಕರ, ಮಹಿಳೆಯರ, ಅಶಕ್ತರ, ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ, ವಿದ್ಯಾರ್ಥಿ, ಯುವಜನರ, ವ್ಯಾಪಾರ ಮತ್ತು ಕೈಗಾರಿಕೋದ್ಯಮಗಳಲ್ಲಿ ತೊಡಗಿಕೊಂಡವರ ಕನಸುಗಳು ಮತ್ತು ಅವಿಶ್ವಾಸವನ್ನು ಪ್ರತಿನಿಧಿಸುವ ಜೀವಂತ ದಾಖಲೆಯಾಗಿದೆ. ಧನಶೀಲ, ಮನಶೀಲ, ತನುಶೀಲ, ಸರ್ವಮಯ ದಕ್ಕಿಂಗೆ ಕಾಂಬುದೆಲ್ಲವೂ ಶೀಲ. ಇಂತಿ ವ್ರತ ಸಂಪದವೆಲ್ಲವೂ ಆಹಾರ ಕುರಿತು ಮಾಡುವ ನೇಮ ಎಂಬುದ ತಾನರಿಯಬೇಕು. ವಚನಕಾರ್ತಿ ಅಕ್ಕಮ್ಮ. ನಾವು ರೂಪಿಸುವ ಯೋಜನೆಗಳು, ವಿನಿಯೋಗಿಸುವ ಅನುದಾನಗಳು ಯಾರ ಏಳಿಗೆಯನ್ನು ಬಯಸುತ್ತವೆ, ಅವುಗಳು ಸದುದ್ದೇಶದಿಂದ ರೂಪುಗೊಂಡಿವೆಯೇ ಎಂಬುದನ್ನು ಅರಿತು ಮುನ್ನಡೆಯಬೇಕಾಗಿದೆ. ಜನಕೇಂದ್ರಿತ ಆರ್ಥಿಕ ತತ್ವಗಳ ಮೂಲಬಿಂದು ಇದೇ ಆಗಿದೆ. ಈ ವಿಚಾರದಲ್ಲಿ ನಾವು ಸ್ಪಷ್ಟವಾಗಿದ್ದೇವೆ. ಸರ್ವೋದಯವಾಗಲೇ ಸರ್ವರರಿ ಎಂಬ కవివాణి అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం.
తిరుమలలో దివ్యల మాధురి బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. తిరుమల కొండపై ఉన్న ఒక గెస్ట్ హౌస్లో ఈ వేడుకలు నిర్వహించారు. తిరుమల నిబంధనల ప్రకారం కొండపైకి కేకులు తీసుకురావడం, కట్ చేయడం నిషిద్ధం. అయినప్పటికీ నిబంధనలు అతిక్రమించి కేక్ కట్ చేయడమే కాకుండా ఆ వేడుకలకు సంబంధించిన వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంపై టీటీడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే టీటీడీ పవిత్రతకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సున్నితంగా హెచ్చరించింది టీటీడీ. అంతేకాదు తిరుమల పరిసర ప్రాంతాల్లో రీల్స్, వీడియోల చిత్రీకరణ వంటివి కూడా నిషేధమని ప్రకటించింది. తాజాగా బిగ్ బాస్ ఫేమ్స్ దివ్యల మాధురి, తనూజలు నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారు. ఈ చర్యలను టీటీడీ ఖండించింది. ఈ మేరకు చర్యలకు సిద్ధమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. శంషాబాద్ పరిధిలోని కొత్వాల్గూడ ఈకో పార్క్ను సందర్శించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు ఈకో పార్క్లో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. इधर से रास्ता है ना। మీకు ఇప్పుడు వచ్చిన ఏదో ప్లే చేయాలంటారా సార్ వాళ్ళకి? తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పలు కీలక అభివృద్ధి పనులను ప్రారంభించారు. మసబ్ ట్యాంక్లోని చాచా నెహ్రూ పార్క్లో ఏర్పాటు చేసిన అద్దాల లైబ్రరీ, ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం మరియు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు 35 కోట్ల రూపాయల సున్నా వడ్డీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వార్డు స్థాయి నుండి రాజధాని వరకు అభివృద్ధిని తీసుకెళ్తున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. చూసుకొని ఒక ఆశ ముందుకు పోవడానికి బాగా వాడుకుంటూ ఉంటాం.
అందుకే ప్రార్థన గీతాన్ని పాడమని చెప్పినాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 99 రోజుల పాటుగా వివిధ రకాల కార్యక్రమాలను తీసుకొని ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, మహిళా సంఘాలు కానీ, రైతులు, విద్యార్థులు, యువకులు అన్ని రకాల అంశాలతోటి గ్రామ గ్రామాల మున్సిపల్ వార్డు వారీగా 99 రోజుల కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఈ రోజు 1988లో ప్రారంభించబడినటువంటి ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జోషి గారి చేతి మీద ప్రారంభించిన ఈ టాటా నెహ్రూ పార్క్ 13 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 12,000 చిల్లర గ్రామాల్లో 3,000 మార్కుల లోపల ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగబోతా ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు జిహెచ్ఎంసీ తరఫున ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో పెట్టుకునే స్థలం లేక, బయట వేయడం ఇష్టం లేక ఊరికైనా ఇంట్లో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలాగా మన రోజు ఉన్నటువంటి పాడైన టీవీలు కానీ, కూలర్లు కానీ. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అత్తపూర్ సర్కిల్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మకరందు, సర్కిల్ కమిషనర్ సురేందర్ రెడ్డి పాల్గొని ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే అంశాలపై చర్చించారు. నగర పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు కోరారు. అనంతరం కార్యాలయ సిబ్బంది స్థానిక ప్రజలతో కలిసి అధికారులు పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అది కూడా ప్రాబ్లం కదా. ఎక్కడ ఉంది ఫైల్ అంటే లీడ్ చేయాలని చెప్పేసి లేకుండా చేస్తాం ఉంచాలనేది ఈ రోజు ఒక యాక్టివిటీ ఉంటుంది. మొట్టమొదటిగా నేను నాతో ప్రారంభించి నా కుటుంబంలో మా వీధిలో జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఏఎస్రావు నగర్లోని భవాన్ నగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. నూతనంగా ఎన్నికైన ప్రతినిధులతో ఆయన ప్రమాణం చేయించారు. జర్నలిస్టులు నిర్భయంగా, నిజాయితీగా వార్తలు రాయాలని, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బేతి సుభేష్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. మన సోదరుడు మెగా హెల్త్ క్యాంప్ ఏర్పడ్డదో దాంట్లో కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మంచి పేరు, ఎందుకంటే చాలా మంది రోజు వస్తున్నాం. ప్రెస్లు అంటే రకరకాలు ఉంటాయి. స్వార్థంగా పనిచేసి, స్వార్థరహితంగా పనిచేసేటి, అనుకూలంగా పనిచేసే, కొన్ని పార్టీల పరంగా ఉన్న ఛానల్స్ కూడా చూస్తాం. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా న్యాయపరమైన వృత్తి కాబట్టి, జర్నలిస్ట్ అంటే న్యాయపరమైన వృత్తి కాబట్టి న్యాయపరంగా ఏమున్నది ఏదో తెలుసుకొని అనుకూలంగా రాస్తే తప్పకుండా వాళ్ళు రాబోయే కాలం నుంచి ప్రవీణులు అవుతారు. కాబట్టి ప్రెస్ క్లబ్ ద్వారా ప్రజలకు మంచి మెసేజ్ పంపించే రకంగా పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి మిత్రులందరూ ఈరోజు బ్రహ్మాండంగా వారంతా కూడా ఈరోజు మంచి ఆలోచనతోటి బ్రాండ్ క్రియేట్ చేసిన నా మీడియా అన్నదమ్ములందరికీ పేరు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, 4 రోజులలో అంటే జనరల్గా ఇక్కడ ఎవరికి ఇబ్బంది జరిగినా, లేకపోతే ఏ నాయకుడైనా ఎవరికైనా సహాయం చేసి 10 మందికి తెలవాలన్నా మీడియా మిత్రులు రాయాల్సిందే, జనాలు చదవాల్సిందే. తద్వారా మరి ఆ నాయకుడికి పేరు రావడం జరుగుతుంది. సో ఇంత కీలకమైన రోల్ ప్లే చేస్తున్న మీడియా సోదరులు రానున్న రోజులలో కూడా ఇంకా మంచిగా రాణించి మరి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మంచి పేరు, ఎందుకంటే చాలా మంది రోజు వస్తున్నాం. సీనియర్ వీడియో జర్నలిస్టు దామోదర్ అకాల మరణం మీడియా రంగంలో తీరని లోటుగా మిగిల్చింది. అయితే ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని ఇచ్చిన మాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలబెట్టుకున్నారు. గతేడాది డిసెంబర్లో గుండెపోటుతో మరణించిన దామోదర్ కుటుంబానికి కేటీఆర్ తన వ్యక్తిగత హోదాలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వయంగా దామోదర్ నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు చెక్కును అందించారు. వాళ్ళ అండగా నిలబడండి, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మేము చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. దాని భాగంగానే ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి, ఎందుకంటే ఒక భర్త చనిపోయినప్పుడు భార్యకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయనేది కూడా తెలుసు. ఎందుకంటే ఇలా విలేకరుల
ఉన్నటువంటి ఆదాయం ఎంత అనేది కూడా మా లీడర్ కూడా తెలుస్తుంది. వీళ్ళ మేనేజ్మెంట్ ఇచ్చే జీతాలు ఎంతో, మరి ఎన్ని కష్టాలు పడి ఏ రాత్రి ఏ పగలనకుండా రాత్రి 12 సంఘటన జరిగినా ఉరికి వెళ్ళి కనీసం ఆ సంఘటనలు చూపేట ప్రయత్నం ప్రజలకు చూపేట ప్రయత్నం ఇలా విలేకరులు చేస్తారు. అటువంటి వాళ్ళు ఈ రోజున పోవడం అనేది నిజంగా చెప్తా ఉంటే చాలామంది విలేకరులు చెప్తా ఉంటే దామోదర్ గురించి తన గొప్పగా చెప్తా ఉన్నారు. అసలు ఇక్కడ నుంచి ఆదిలాబాద్లో ఉంటే కూడా వెళ్ళిపోయి షూట్ చేసి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కూడా కట్టుగా చెప్పి న్యాయం చేసే దాంట్లో కీలక పాత్ర వహించిన వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ కూడా అండగా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ. మా కేటీ రామారావు గారు ఒకటే ఆలోచన, నిజంగా అంత సంఘటన జరిగినప్పుడు చాలా చలించి ఆ రోజు నిజంగా చాలా బాధపడి ఎట్టి బదులు ఆదుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ఆ కుటుంబానికి సాయం చేయడం జరుగుతూ ఉంది. సాయం చేశాడు. దానికి ఈ రోజున ఒక 5 లక్షలు పెట్టేస్తూ కేటీ రామారావు గారి సొంత నిధులతో ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని నేను మాట్లాడుతుంటా. వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు కాదు ఎప్పటికి అండగా ఉంటాం. 2 మగపిల్లలు ఉన్నారు. జాబ్ల విషయంలో కూడా బాధపడుతుంది. ఆ జాబ్ల విషయంలో కూడా ఖచ్చితంగా కేటీ రామారావుతో మాట్లాడి ఆ జాబ్ విషయంలో అమెరికాలో కానీ ఇంకెక్కడ కానీ వాళ్ళకి కోరుకున్న దగ్గర కూడా ప్రయత్నం చేస్తాం. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఏ రకంగా సాయం చేయాలన్నటువంటిది కూడా సాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా ధైర్యంగా ఉండాలని, వాళ్ళ ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలని, ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగ. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు తమ మొదటి ప్రభుత్వం కార్యక్రమాన్ని బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మున్సిపల్ కమిషనర్ రాజేందర్, చైర్పర్సన్ ఉమారాణి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు సభ నుండి బయటకు వెళ్లిపోయారు. సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించడంపై అధికారులు నిలదీసిన కౌన్సిలర్లు కార్యాలయం బయట నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ కౌన్సిలర్లతోనే సమావేశం కొనసాగింది. మరోవైపు ఈ ఘటనపై కమిషనర్ రాజేందర్ స్పందిస్తూ అత్యవసర పరిస్థితి వల్ల వాట్సాప్ ద్వారానే సమాచారం అందించగలిగామని, పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఈ రోజు నుండి జూన్ 12 వరకు జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా అన్ని రకాలైన కార్యక్రమాలు, అంటే ఈ మున్సిపల్ లోకల్ బాడీస్లో జరిగే అన్ని కార్యక్రమాలని తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పారిశుద్ధ్యం పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా డ్రైనేజ్ క్లీనింగ్, బుషెస్ కటింగ్, గార్బేజ్ లిఫ్టింగ్, స్వీపింగ్, మలేరియా యాక్టివిటీస్ ఇటువంటివన్నీ చేపట్టడం జరుగుతుంది. తర్వాత నీటి సరఫరా ట్యాంకులను క్లీన్ చేయడం, అదే కాకుండా ఏదైనా పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వాటిని ఇంకా క్లియరెన్స్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా అనేక ఇతర కార్యక్రమాలు కూడా రీవైజ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలన్నింటి కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులు, పట్టణ ప్రముఖులు, అందరి నాయకుల సహాయ సహకారాలతో, ఉద్యోగుల సహాయ సహకారాలతో వీటన్నిటిని ఖచ్చితంగా నిర్వహించి సక్సెస్ చేస్తామని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా జరిగేలాగా తగు చర్యలు తీసుకుంటాం. ఈరోజు ప్రజాపాలన సంబంధించి ఈరోజు యాక్చువల్గా మొన్ననే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా సమాచారాన్ని వాళ్ళకి వాట్సాప్ ద్వారా ఒక గ్రూప్ని పెట్టాం. కౌన్సిల్ గ్రూప్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ఇంతకుముందుగా. అయితే దాంట్లో వాళ్ళందరికీ పంపించడం జరిగింది. ప్రతి మనిషికి నేను స్వయంగా చెప్పడం అనేది వీలుగాక వాళ్ళందరికీ వాళ్ళకి ఆహ్వానాన్ని వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. అలాగే వారికి ప్రతి ఒక్క వారి యొక్క వార్డు అధికారి చేత ఫోన్ చేయించడం జరిగింది. ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో కల్తీ నూనెల విక్రయాలపై విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా చుడిపించారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు ఆయిల్ మిల్లులు, గోదాములపై అధికారులు ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా వివిధ బ్రాండ్లకు చెందిన నూనె నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. అధికారుల రాకను గమనించిన కొంతమంది మిల్లు యజమానులు హడావుడిగా తమ షాపులకు తాళాలు వేసి అక్కడి నుంచి పరారయ్యారు. నిల్వ ఉంచిన స్టాక్ రికార్డులను పరిశీలించిన అధికారులు ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం వ్యాపారం చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు గుంటూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా ఆధ్వర్యంలో
ఫుడ్ సేఫ్టీ అధికారి అయినటువంటి శ్రీకాంత్ గారు మేము కలిసి జాయింట్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. బరంపేట రోడ్లో ఉన్నటువంటి వాహిని ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్ని ఇన్స్పెక్షన్ చేశాము. ఇక్కడ మెజారిటీగా బ్రాండెడ్ ఆయిల్సే వీళ్ళు రీసేల్ చేస్తున్నారు. వాటిలో కూడా శాంపిల్స్ లిస్ట్ చేశారు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు. అలాగే లూజ్లో ఉన్నటువంటి పామ్ ఆయిల్కి సంబంధించి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశారు. వారు ఫర్దర్ అనాలిసిస్ కోసం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నారు. అలాగే ఈ ఇన్స్పెక్షన్లో లీగల్ మెట్రాలజీ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఆల్రెడీ అరేంజ్ ప్రోగ్రాంలో సత్యనపల్లిలో ఉండటం వల్ల వాళ్ళు రాలేకపోయారు. బట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఈ ఇన్స్పెక్షన్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయని తెలియపరుస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ ప్లస్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా వాహిని ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మిల్లు మీద సంయుక్తంగా దాడులు చేశాము. వాటిల్లో లూజ్ ఆయిల్ 8,000 లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్లో 1,800 లీటర్స్ పామ్ ఆయిల్ లూజ్ ఉంది. అది శాంపిల్ లిఫ్ట్ చేశాము. అనాలిసిస్ నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కు పంపిస్తాము. మిగతా ఈ సీల్ ప్యాకెట్స్ బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా శాంపిల్ లిఫ్ట్ చేయడం జరిగింది. అనాలిసిస్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాటి మీద తగు చర్యలు తీసుకుంటాం. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం మల్లూరులోని ప్రసిద్ధ శ్రీ మల్లూరమ్మ ఆలయంలో వెలుగు చూస్తున్న అవినీతి అక్రమాల సంచలనం సృష్టించాయి. ఆలయ నిధులు వారి దారి మళ్లించడమే కాకుండా అమ్మవారి నగలు, హుండీ తాళాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈవో కొండారెడ్డిపై దేవాదాయ శాఖ వేటు వేసింది. గ్రామస్తులు, భక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత కొన్నాళ్లుగా ఆలయ లెక్కల్లో తేడాలు వస్తున్నాయని, హుండీ ఆదాయం విషయంలో పారదర్శకత లేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రాథమిక విచారణకు ఆదేశించారు. విచారణలో ఈవో నిర్లక్ష్యం, అవినీతి జరిగినట్లు ఆధారాలు లభించడంతో ఆయన వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్రికెట్ బెట్టింగ్ మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్పై పెట్టిన బెట్టింగ్ ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది. కూకట్పల్లి వివేకానంద నగర్లో వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి బెట్టింగ్లో భారీగా డబ్బు నష్టపోయి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న వెంకటేశ్వర రెడ్డి బెట్టింగ్ యాప్ల ద్వారా సుమారుగా 15 లక్షల రూపాయల వరకు నష్టపోయినట్లుగా తెలుస్తుంది. అప్పులు పెరిగిపోవడం, తీర్చే మార్గం లేకపోవడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హన్మకొండ నగరంలో దుండగులు బరితెగించారు. పట్టపగలే ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఎక్సైజ్ కాలనీలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ నిందితుడు బైక్పై వేగంగా పరారయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితురాలు మామిండ్ల నవ్య ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో పెను అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెచ్చెరువు అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో అడవి తగలబడింది. ఉగాది పండుగ కోసం తేనె, వెదురు సేకరించేందుకు వెళ్లిన వ్యక్తులు నిప్పు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో 3 ప్రొటెక్షన్ వాచర్లు, వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అటవీ శాఖ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం పిచ్చాబాయి తండాలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బాణావత్ నరసమ్మబాయి, బాణావత్ డోక్రా నాయకులకు చెందిన 2 పూరిళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలన్నీ కాలిపోయాయి. స్థానికులు అప్రమత్తమైన మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.